హాయ్ హలో వెల్కమ్ టు 99 టీవీ చిత్రసీమ. టాలీవుడ్ ఇండస్ట్రీలో జరిగే కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మీకు అనాలిసిస్ ద్వారా అందించడానికి మేము వచ్చేసాము. అనలిస్ట్ భరద్వాజ్ గారితో మీ ముందుకు వచ్చేసాం. సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అలాగే వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీకు షేర్ చేసేస్తాం. హాయ్ సార్. హాయ్ సార్, ఇండస్ట్రీలో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తుంటారు. అయితే ఈ సందర్భంలో టికెట్స్ ధర అనేది ఒక టాపిక్గా మారుతుంది. పెద్ద సినిమాల టికెట్ల టైంలో 1 వీక్ వరకు ఎక్కువ రేట్లతో అమ్మడం అనేది చూస్తూ ఉన్నాం. అవును. సో ఈ తరుణంలో లేటెస్ట్గా అల్లు శిరీష్ గారు టికెట్స్ ధర తగ్గించాలి అనే ఒక విషయం మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి సార్? అంటే తన సినిమా బడ్డీ అని రిలీజ్కి ఉంది. ఇప్పుడు ఆ సినిమా టికెట్ల రేట్లు తగ్గించాలి అని తను అనుకున్నాడు. తను అనుకుని అది మల్టీప్లెక్స్లో 120 రూపాయల వరకు పెట్టుకోవచ్చు అని, అలాగే సింగిల్ స్క్రీన్లో బాల్కనీ 90 రూపీస్కి అమ్మాలని అనుకుంటున్నాడు తను. ఓకే. ఈ అనుకుంటూ మీడియాతో ఈ విషయం చిట్చాట్గా మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నాడు. ఆయన ఏమంటాడంటే, ఈ మొదటి వారం టికెట్ల రేట్లు ఎక్కువ పెట్టి అభిమానుల్ని కాదు ప్రేక్షకుల్ని కదా మనం కోసుకు తింటోంది అన్నాడు ఆయన. ఓకే. కానీ నిజానికి పెద్ద హీరోల సినిమాలకి టికెట్ల రేట్లు పెంచుతున్నారు. 500 చేస్తున్నారు. మల్టీప్లెక్స్లో 500 ఉంటుంది, సింగిల్ స్క్రీన్లో 350 రూపాయల దగ్గర నుంచి ఉంటుంది. ఇది మొదటి రోజు మొదటి షో సినిమా చూడాలని ఎవరు అనుకుంటారు? అభిమానులే అనుకుంటారు. సాధారణ ప్రేక్షకుడు వెళ్ళడు. కాబట్టి పెద్ద హీరోలు ఎవరిని కోసుకు తింటున్నారు? అభిమానులనే కోసుకు తింటున్నారు. అంటే ఈయన ప్రేక్షకులు అన్నాడు కానీ నిజానికి పెద్ద హీరోలు అందరూ కూడా అభిమానుల్ని కోసుకు తింటున్నట్టుగానే అర్థం చేసుకోవాలి. మొదటి వారం రోజులు టికెట్ల రేట్లు పెంచి అమ్ముతున్నారు అన్ని చోట్ల. రెండోది, ఈ టికెట్ల రేట్లు పెంచటం వలన ఏం జరుగుతుందంటే థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా ఉండటం లేదు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. సరదాగా సినిమాకి వెళ్ళేవాళ్ళు జనాలు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాకి వెళ్ళాలంటే మొదటి రోజు రెండో రోజు చూడాలనుకుంటే ఎవరైనా ఉత్సాహంతో ఇద్దరు కలిసి వెళ్తే 1000 రూపాయలు టికెట్లుగా అయిపోతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత స్నాక్స్ రేట్లు దారుణంగా ఉన్నాయి. ఫ్యామిలీ గనక మామూలు పరిస్థితుల్లో సినిమాకి వెళ్ళినా కానీ లోపల స్నాక్స్ రేట్లు టికెట్ల రేటుకి డబుల్ ఉంటున్నాయి. అది 3 ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని తగ్గించాలి అంటే థియేటర్ ఆడియన్స్ ఫ్రెండ్లీగా మార్చాలి. దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే బాగుంటుంది. ఎవరు? అల్లు శిరీష్. అంటే ఇదొక జనాల్ని థియేటర్కి రప్పించే ప్రోగ్రాంలో భాగంగా ఆయన మాట అన్నాడు. టికెట్ల రేట్లు తగ్గిస్తున్నాం కాబట్టి రండి మా సినిమాకి అనేది ఆయన ఆఫర్. ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే 1+1 ఆఫర్లు కూడా ఇస్తారు. అంటే ఒక టికెట్ బుక్ చేసుకుంటే రెండో టికెట్ కూడా ఫ్రీగా ఇస్తామని చేస్తారండి. అంటే జనాల్ని థియేటర్కి రప్పించడానికి. ఇప్పుడు షాపుల్లో ఎలా వర్కౌట్ అవుతుంది? ఒక చీర కొనండి, ఇంకో చీర ఉచితంగా తీసుకెళ్ళండి, లేదు ఒక ప్యాంట్ కొనండి, ఇంకో ప్యాంట్ ఉచితంగా తీసుకెళ్ళండి అని చెప్తున్నారు కదా, ఆఫర్లు ఇస్తున్నారు కదా 1+1. ఆ 1+1 ఆఫర్ గతంలో ఇచ్చారు ఒకసారి. దిల్ రాజు గారు ఒక సినిమా తీశాడు నాగ చైతన్యతో. ఆ సినిమాకి ఆఫర్ ఇచ్చాడు ఆయన. అయినప్పటికీ జనం వెళ్ళలేదు. అదొక విషాదం. ఇప్పుడు అదే ఆఫర్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అంటే సింగిల్ స్క్రీన్స్ ఆల్మోస్ట్ మూతపడుతున్నాయి జనం లేక. కాబట్టి జనాల్ని థియేటర్లకు రప్పించటం ఎలా అనేది ఒకటి ఆలోచిస్తున్నారు. ఒక సెక్షన్లో ఈ ఆలోచన ఉంది. ఎలాగైనా సరే జనాల్ని థియేటర్లకు రప్పించాలి అని. రప్పించటం కోసం అంటే మల్టీప్లెక్స్ ఆడియన్స్ వేరు, సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ వేరు. మల్టీప్లెక్స్ ఆడియన్స్ వాళ్ళు ఎంత పెట్టినా వెళ్తారు అక్కడికి. కానీ సింగిల్ స్క్రీన్కి వెళ్ళే ఆడియన్ అంత డబ్బులు పెట్టుకోలేడు. అందుకని నెమ్మదిగా ఏం చేస్తున్నారంటే సింగిల్ స్క్రీన్స్ని చంపేసి ఓటీటీకి వాళ్ళందరినీ తీసుకెళ్దామనే ప్రయత్నం జరుగుతోంది. ఒక కాన్స్పిరసీ జరుగుతోంది ఇండస్ట్రీలో. అంటే ఓటీటీ మల్టీప్లెక్స్ ఈ రెండే ఉంటాయి, సింగిల్ స్క్రీన్లు ఉండవు. ఇక సింగిల్ స్క్రీన్లో సినిమా చూడదలుచుకున్న వాళ్ళందరినీ ఓటీటీలకు పంపించేస్తారు. ఓటీటీలకు కూడా ఆడియన్స్ కావాలి కదా. అందుకని ఇది పెద్ద సినిమాలు ప్లాన్డ్గానే చేస్తున్నాయి. కానీ చిన్న సినిమాల పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు 3 విభాగాలుగా సినిమా చీలిపోయింది. ఒకటి లోకల్ మార్కెట్ సినిమా, రెండోది పాన్ ఇండియా సినిమా, మూడోది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా.
ఇలా 3 సెక్షన్స్గా సినిమా విడిపోయినప్పుడు ఈ లోకల్ మార్కెట్ సినిమాలన్నీ చిన్న బడ్జెట్తో చేసేవి. ఈ చిన్న బడ్జెట్తో చేసే సినిమాలని ఈ రేటుల్లో పెట్టి వర్కౌట్ చేయమంటే అవ్వదు. అది మల్టీప్లెక్స్లో ఆ సినిమాలు చూడరు జనాలు. మరీ బాగుంటాయి. ఇప్పుడు మహారాజా అనే సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో, విజయ్ సేతుపతి. అది కేవలం 20 కోట్లతో తీసిన సినిమా, కానీ జనాలకి కనెక్ట్ అయింది సినిమా. కనెక్ట్ అయింది, కొత్తగా ఉంది సినిమా, జనాలు ఎమోషనలైజ్ అయ్యారు, ఎంటర్టైన్ అయ్యారు. అలాంటి సినిమాలు చూస్తారు. కానీ అలాంటి కంటెంట్తో సినిమాలు తీసే డైరెక్టర్లు ఉన్నారా అనేది ప్రశ్న. అందుకని సబ్జెక్టు బాగుండాలి, థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలి అనిపించాలి జనాలకి. అనిపించాలి అంటే టికెట్ల రేట్లు తగ్గించాలి. టికెట్ల రేట్లు ఒకటే కాదు, స్నాక్స్ రేట్లు కూడా తగ్గించాలి. అంటే ఇప్పుడు శిరీష్ ఆలోచన అనుకోనివ్వండి, ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్స్ అనుకోనివ్వండి, టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలా రియాక్ట్ అవుతుంది, దీని గురించి ఆలోచిస్తుందా, దాన్ని ఆచరణ పెట్టడం అనేది సాధ్యమా? సాధ్యమే, చేయొచ్చు. అది అంటే థియేటర్ రెంటు, థియేటర్ పర్సంటేజ్ లెక్కన ఆడుతున్నారు. ఇప్పుడు వచ్చిన రెవెన్యూలో షేర్ ఇస్తున్నారు, 30% ఇస్తున్నారు మల్టీప్లెక్స్లో. సింగిల్ స్క్రీన్స్ వచ్చేసరికి కేవలం రెంట్ మాత్రమే ఇస్తున్నారు. ఈ రెంటుతో వర్కౌట్ అవడం లేదు అనేది సింగిల్ స్క్రీన్ వాళ్ళ గొడవ. వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఇస్తే కొంతవరకు సేఫ్ అవుతారు. టికెట్ల రేట్లు తగ్గించటము, జనాల్ని థియేటర్లకు రప్పించటము అనేది మంచి ప్రోగ్రామే. ఈ ప్రోగ్రాంతో పాటు కంటెంట్ ఉన్న సినిమా కావాలి ఇప్పుడు. అంటే ఆడియన్స్ థియేటర్కి సరదాగా వచ్చి చూసేటువంటి సినిమాలు బాగుంటేనే చూస్తారు. రెండోది, అక్కడేమో థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం సినిమా తీస్తున్నారు. పెద్ద హీరోలతో తీసేటువంటి మల్టీప్లెక్స్ సినిమాలన్నీ కూడా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కోసం, అంటే అది మీకు ఫోన్లోనో ల్యాప్టాప్లోనో చూస్తే ఆ కిక్ రాదు, ఆ లెవెల్లో తీస్తున్నారు. ఇప్పుడు కల్కి సినిమా మామూలుగా ఫోన్లో చూస్తే బాగోదు, అది ఆ స్క్రీన్లోనే చూడాలి. అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వటం కోసం డబ్బులు పెట్టి ఆ సినిమాలు తీస్తున్నారు. డబ్బులు కోరుకుంటున్నారు వాళ్ళు, టికెట్ల రేట్లు పెంచి అమ్ముకుంటున్నారు, అదొక గొడవ. కానీ ఈ లో బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు, లోకల్ మార్కెట్ సినిమాలు అన్నప్పుడు కంటెంట్ బాగుండేటట్టు చూసుకోవాలి. గతంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఉండేవి, కలర్ సినిమాలు ఉండేవి. బ్లాక్ అండ్ వైట్లో అద్భుతమైనటువంటి కథలతో సినిమాలు తీశారు. దాసరి నారాయణరావు గారు, బాలచందర్, వీళ్ళందరూ బ్లాక్ బస్టర్స్, ఎన్నో బ్లాక్ బస్టర్స్. ఇప్పుడు మరో చరిత్ర సినిమా ఆ రోజున బ్లాక్ అండ్ వైట్ సినిమా, చిన్న సినిమా అది, కానీ పెద్ద సినిమాలతో పోటీపడి ఆడింది అది. అందుకని కంటెంట్ లేకుండా మీరు ఇవన్నీ చేయటం వలన ఉపయోగం ఏమి ఉండదు. అంటే టికెట్ల రేట్లు తగ్గించాము, 1+1 పెట్టాము, లేదు ఫ్యామిలీలో 5గురికి 3 టికెట్లు తీసుకుంటే సరిపోతుంది, ఇలాంటి ఆఫర్లు పెట్టడం ద్వారా జనాలు రారు. మీ కంటెంట్ బాగుంటే టికెట్ల రేట్లు జనరల్గానే తగ్గించండి, జనం వస్తారు. అంతే తప్ప మేము ఏది తీసినా జనం ఏదో ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి వస్తారనుకుంటే భ్రమ. రెండో వైపు ఈ జరుగుతున్నటువంటి కాన్స్పిరసీ జనాలకు అర్థమవుతోంది. సింగిల్ స్క్రీన్స్ అన్నీ లేచిపోతున్నాయి నెమ్మదిగా, వాటి స్థానంలో కాంప్లెక్స్లు వచ్చేస్తున్నాయి. ఆ కాంప్లెక్స్ల్లో కుదిరితే 4-5 స్క్రీన్స్ వస్తున్నాయి. ఈ పరిస్థితికి మారిపోతుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్, సాధారణ ప్రేక్షకులు ఫోన్లో సినిమా చూసుకోండి అంటున్నారు, థియేటర్కి కూడా రావద్దు అంటున్నారు. థియేటర్కి రానక్కర్లేదు, మీ ఫోన్లో మీరు సినిమా చూసుకోండి, ఇంట్లో కూర్చుని ఒక 100 రూపాయలు మాకు వేసేయండి, ఒక 100 రూపాయలు వేసి మీరు మీ ఫోన్లో సినిమా చూసుకోండి అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది. అంటే సింగిల్ స్క్రీన్ ప్లేస్ని ఓటీటీ ఆక్రమించబోతోంది. దీన్ని గుర్తించాలి ఇండస్ట్రీ. సింగిల్ స్క్రీన్ ఉంచాలి అనుకుంటే మంచి కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు తీయండి. మీ ఆఫర్లు కాదు కావాల్సింది, కంటెంట్ బాగుండాలి. ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని చెప్పొచ్చు రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూ. అసలు ఈ విషయంలో రాజ్ తరుణ్ వైఖరి ఏంటంటారు? అసలు ఈ ఇష్యూని కానీ మొన్న తను రెస్పాండ్ అయిన దాన్ని కానీ చూస్తే మీరేం చెప్తారు? అంటే తను యాక్చువల్గా ఈ మధ్య సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా దూరంగా ఉంటున్నాడు. లావణ్య చాలా సీరియస్గా రకరకాల సందర్భాల్లో మీడియా ముందుకు వస్తుంది. ఆ అమ్మాయి డిమాండ్ చేస్తోంది, అలాగే కలిసి ఉండాలి అనుకుంటున్నాను నేను అనే మాట్లాడుతోంది తను. ఇంత ఘర్షణ తర్వాత కూడా నిజానికి వీళ్ళిద్దరూ లివింగ్ టుగెదర్లో ఉన్నారా లేకపోతే పెళ్లి చేసుకున్నారా అనే విషయం పక్కన పెడితే కలిసి ఉన్నాము అనేది ఇద్దరూ అడ్మిట్ చేశారు.
అడ్మిట్ చేసిన తర్వాత ఇష్యూ ఏమిటి, ఎందుకు ఇంత రచ్చ అవుతోంది అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి క్యారెక్టర్ మీద రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి బయట. అవును. అంటే రోజుకొక సెన్సేషనల్ అయ్యేటువంటి వార్తని ఆ అమ్మాయిని కేంద్రంగా పెట్టి పంపు చేస్తున్నారు వాంటెడ్గానే. తనకి ఎవరితోనో ఇల్లీగల్ అఫైర్ ఉందని, లేకపోతే తను డ్రగ్స్ తీసుకుంటుందని, పెడ్లర్ కూడా ఆ అమ్మాయి డ్రగ్స్ అమ్ముతుందని కూడా ప్రచారం జరుగుతోంది. సరే, ఇవన్నీ వాస్తవమే అనుకుందాం. అయితే వీటికి ఈ వివాదానికి ఏమిటి గొడవ? ఈ వివాదం మొదలైన రోజు కూడా తెలుసు కదా వాళ్ళకి. రెండోది, వీళ్ళిద్దరూ కలిసి ఉండగానే అమ్మాయి ఇతరులతో ఎఫ్ఐఆర్ నడిపింది అనేది ఒకటి ఎలిగేషన్ పెడుతున్నాడు అతను. సెటిల్ చేసుకోవాలి కదా, ఎందుకు సెటిల్ కావట్లేదు ఇది? అతను ఈ అమ్మాయితో నాకు కుదరదు అనేది అతను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదు, జనం ఎవరు ఆ అమ్మాయిని సపోర్ట్ చేయకండి అనేది తను మాట్లాడటం మాత్రమే కాదు, తన స్నేహితులతో కూడా మాట్లాడిస్తున్నాడు. ఇప్పుడు ఆర్జే శేఖర్ భాష మాట్లాడుతున్నాడు, రోజుకొక ఎవిడెన్స్ పట్టుకొచ్చి ఆయన మీడియా ముందు పెడుతున్నాడు. అవన్నీ నిజాలే కావచ్చు, కానీ ఆ అమ్మాయి ఎందుకు ఈ రోజుకి అతనితోనే కలిసి ఉండాలనుకుంటోంది అనేది ఇష్యూ. అంటే ఇక్కడ సెటిల్ కావాల్సినటువంటి వీళ్ళిద్దరూ కలిసి ఉన్నాము కొంతకాలం అనేది అడ్మిట్ చేస్తున్నారు ఇద్దరు. ఆ కలిసి ఉన్న కాలంలో వీళ్ళు ఏదో ఎక్వైర్ చేశారు, కలిసి ఏదో ప్రాపర్టీ ఎక్వైర్ చేసి ఉండొచ్చు. అది ఏదో సెటిల్ కావడం లేదు, అది గొడవ. అందుకని ఇలా కొట్టుకుంటున్నారు. అంటే ఇక్కడ మాల్వి మల్హోత్రాతో క్లోజ్ గా ఉంటున్నాడు అనే విషయాన్ని లావణ్య పదే పదే లేవనెత్తారు. అందులో వాస్తవం లేదంటారా? ఇప్పుడు ఈ అమ్మాయితో క్లోజ్ గా ఉన్నట్టే ఆ అమ్మాయితో కూడా క్లోజ్ గా ఉండొచ్చు. ఒకవేళ క్లోజ్ గానే ఉన్నాడు అనుకుందాం, అది ఎలిగేషన్ అయితే వదిలిపెట్టేయాలి కదా అతన్ని. ఇప్పుడు నాతో లేడు అతను, వేరే అతనితో ఉన్నాడు, వేరే అమ్మాయితో ఉన్నాడు అని తెలిసినప్పుడు వదిలేయాలి కదా. లేదు, కలిసి ఉండాలి అంటే గొలుసులతో కట్టేసి అమ్మాయితో ఉంచలేరు కదా ఎవరు. అమ్మాయి పోలీసులను అప్రోచ్ అయింది, ఎవరు కూడా ఇందులో ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి కోరిక ఎలా తీర్చాలి అనేది. అంటే అతను స్వయంగా అంటే తప్పు జరిగింది, నేను వేరే అమ్మాయితో ఉండటం తప్పు అని అతను కన్ఫెస్ అవ్వాలి. అలా అవటం లేదు అతను ఈ అమ్మాయి ఎలాగైతే ఎలిగేషన్ వేస్తోందో అతని మీద, ఇతను ఏ సినిమాలో యాక్ట్ చేస్తే ఆ హీరోయిన్తో ఎఫ్ఐఆర్ ఉంటుంది అన్న టోన్లో మాట్లాడుతోంది ఆ అమ్మాయి. ఓకే, మంచిది, మీరు ఎలాగైతే ఎలిగేషన్ వేస్తున్నారో అలాగే తను కూడా ఈ అమ్మాయి మీద వేస్తున్నాడు. రోజుకొక బురద జల్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇద్దరూ పరస్పరం బురద జల్లుకుంటూ ఎంతకాలం ఇలా ఎంటర్టైన్ చేస్తారు ప్రపంచాన్ని అనేది. నిన్న తిరగబడరా స్వామి అనేటువంటి సినిమా అతను ప్రమోషన్ కోసం వచ్చాడు మీడియా ముందుకి. నిజానికి ఆ సినిమా గురించి మాట్లాడటం కన్నా ఈ చర్చే ఎక్కువ జరిగింది అక్కడ. ఎందుకంటే అతను ఫస్ట్ డే మీడియా ముందుకు వచ్చాడు, చాలా గ్యాప్ తర్వాత వచ్చి ఆ తర్వాత కనిపించడం మానేశాడు. ఈ అమ్మాయి సోలోగా ఫైట్ చేస్తోంది. ఈ మధ్యకాలంలో ఇతని తరపున శేఖర్ భాష మాట్లాడుతూ వస్తున్నాడు. దీంతో నిన్న అతను మీడియా ముందుకు రాగానే ఒక్కసారి ఈ ఆగి ఉన్నటువంటి ప్రశ్నలన్నీ పంప్ చేశారు ఆయన మీదకి. బాగానే ఉంది అంటే అతను కూడా కొంచెం సీరియస్గానే రియాక్ట్ అయ్యాడు. అసలు పెళ్లి అనే వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదు, భవిష్యత్తులో నేను పెళ్లి చేసుకోను, ఇవన్నీ మాట్లాడాడు. ఇదంతా ఇంత గందరగోళం అక్కర్లేదు, ఏదో ఉంది సంథింగ్. అంటే వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఎందుకు సిద్ధపడలేదు, ఇన్ని తిట్టుకుంటూ ఇలా ఎందుకు కొనసాగుతున్నారు అంటే వీళ్ళ మధ్య ఏదో ప్రాపర్టీ వ్యవహారం ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఉండగా ఎక్వైర్ చేసినటువంటి ప్రాపర్టీ అయినా ఉండాలి, ఇంకేదైనా కొంత అంటే జాయింట్ అకౌంట్లు ఇలాంటివి ఏవైనా ఉండాలి. అవి సెటిల్ కావట్లేదు. అది ప్రాపర్గా సెటిల్ చేసుకోవడానికి ఈ అమ్మాయి యుద్ధం చేస్తోంది. అతను ఈ అమ్మాయి క్యారెక్టర్ని అసాసిన్ చేయటం ద్వారా దాన్ని అది సెటిల్ కాకుండా చేద్దాము, లేకపోతే తనకు అనుకూలంగా సెటిల్ చేసుకుందాము అనే తాపత్రయం అతను చూపిస్తున్నాడు. అందుకని అంటే రోజుకొక దాడి ఎందుకు జరుగుతుంది ఆ అమ్మాయి మీద? ఒకరోజు డ్రగ్స్ అంటారు, ఇంకొక రోజు ఇంకోటి అంటారు. గుంటూరులో పట్టాపురంలో ఏదో కేసు పెట్టింది ఆ అమ్మాయి,
మస్తాన్ సాయి అనే అతనితో అమ్మాయికి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది, ఇవన్నీ. అంటే ఈ ఆడియో లీక్స్, కాల్ రికార్డ్స్ అవును. ఇవి క్రియేట్ చేసినవా లేకపోతే నిజంగా ఇవన్నీ కరెక్టే అని అనుకోవడానికి ఏమైనా మనం బలాన్ని ఇచ్చేవే ఆధారాలే అనుకోవచ్చా? క్రియేట్ చేయడానికి కూడా పెద్ద కష్టపడక్కర్లేదు ఇప్పుడు. ఓకే. అంటే గతం నుంచి ప్లాన్డ్గా వీళ్ళు అంటే ఫోన్ కాల్ రికార్డింగ్స్ అనేవి చేస్తున్నారు. దాన్ని ఎలాగైనా వాడచ్చు, వక్రీకరించు ఓడించు అని ఒక పద్ధతి ఉంది మనకి. అంటే ఒక కాంటెక్స్ట్లో మాట్లాడిన మాటని ఇంకో కాంటెక్స్ట్లోకి ప్రొజెక్ట్ చేయడం ద్వారా వాళ్ళ క్యారెక్టర్ని అసాసిన్ చేయొచ్చు. అది పెద్ద కష్టమైన పనేం కాదు. ఇలాంటి కేసుల్లో జనరల్గా చేసే పని అదే. నా ఉద్దేశం ఏంటంటే ఎందుకు వీళ్ళు పరస్పరం క్యారెక్టర్లు అసాసిన్ చేసుకుంటున్నారు రోడ్డు మీద నిలబడి అని. రోజునా అంటే దీనికి ఏదో ఒక ఇది ఉండాలి కదా. నిన్న అతను అక్కడికి వచ్చాడు, ఈ ప్రమోషనల్ యాక్టివిటీ కోసం వచ్చాడు, అతను సినిమా ప్రమోషన్ కోసం వచ్చాడు. ఇమీడియట్గా ఆ అమ్మాయి కూడా వచ్చింది అక్కడికి. అక్కడ గొడవ బయట, ఈ అమ్మాయి లోపలికి వెళ్లకుండా వీళ్ళు ఆపారు. ఈ గందరగోళం. దీనికి ముందు పురుషోత్తముడు అనే సినిమా ఒకటి రిలీజ్ అయింది అతనిది. ఆ సినిమా ప్రమోషన్కి అసలు అతను రాలేదు, మీడియా ముందుకి రాలేదు, ఈవెంట్కి కూడా రాలేదు. బ్రహ్మానందం గారు అడిగాడు కూడా, ఏంటి హీరో రాకుండా ఈవెంట్ చేస్తున్నారు అని. ఆయనకు తెలిసి కావాలని అడిగాడు అలాగే. ఇవన్నీ చూస్తున్నారు జనాలు. పైగా టైటిల్ చాలా యాప్ట్గా అనిపించింది. సినిమా ఆడలేదు కానీ పురుషోత్తముడు అనే టైటిల్ బాగుంది, యాప్ట్గా ఉంది. జరుగుతున్న గొడవకి ఆ టైటిల్కి ఒక కనెక్టివిటీ ఉంది. అంటే పురుషోత్తముడు అని రాస్తారండి అనుకోవాలా? అనుకోవాలి. ఓకే. సరే, అయితే ఇది కొలిక్కి అసలు వస్తుందా? వీళ్ళ ధోరణి ఇలా ఉంది అని మీరు అంటున్నారు. ఇది కొలిక్కి వస్తుందా? సెటిల్మెంట్ అనేదన్నా వెళ్తారా? ఆయనకి వెళ్ళడం ఇష్టం లేదు అనుకుందాం, ఈమెకి వెళ్ళాలి అనేది అనుకుందాం. అసలు ఇది లేదు లేదు, ఇద్దరికి ఉండాలని లేదు. ఇద్దరికి ఉండాలని లేకపోవడం వల్లనే రోజు ఎలిగేషన్స్ వేసుకుంటున్నారు. అతను ఎక్కడికి వచ్చినా ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళింది, ఎందుకు గొడవ క్రియేట్ చేసింది అక్కడ? అతనితో కలిసి ఉండాలనే తాపత్రయం ఉన్నప్పుడు సబ్మిసివ్గా ఉండాలిగా. అలా లేదు కదా, అమ్మాయి అరగంటగా ఉంది అంటే ఏదో కోరుతోంది. అది అతనితో కలిసి ఉండటం కాదు, దాన్ని మించి ఏదో కోరుకుంటోంది అమ్మాయి. అది ఇవ్వడానికి అతను సిద్ధంగా లేడు, అది గొడవ. అయితే వీళ్ళ పెళ్లి అనేది అబద్ధమా నిజమా? మీ దృష్టిలో ఇన్ని రోజుల ఇష్యూస్ ని మీరు చూసారు. లావణ్య పెళ్లి చేసుకున్నాము అంటారు, పెళ్లి చేసుకున్నాము గుళ్ళో అని చెప్తోంది అమ్మాయి. గుళ్ళో పెళ్లి చేసుకున్నాము అని చెప్తోంది తప్ప అదేదో అందరినీ పిలిచి ఒక సెలబ్రేషన్ లాగా చేసుకున్నామని అయితే చెప్పడం లేదు. అతను కలిసి ఉన్న మాట వాస్తవం అంటున్నాడు. రెండోది టైం కూడా తేడా ఉంది. 11 అని ఒకళ్ళు చెప్తున్నారు, 7 ఏళ్ళు అని ఒకళ్ళు చెప్తున్నారు. 11 ఏళ్ళు అని ఒక అభిప్రాయం ఆ అమ్మాయి చెప్తోంది. 7 ఏళ్ళు అనేది అతను చెప్తున్న మాట. ఏది ఏవైనప్పటికీ పెళ్లి చేసుకున్నారా లేదా అనేది పక్కన పెడితే కలిసి ఉన్నాము అనేది అడ్మిట్ చేస్తున్నారు ఇద్దరు. అది ఈ కేసులో పాజిటివ్ అంశం. కలిసి ఉన్నాము అని చెప్పి విడిపోవడానికి గొడవ పడుతున్నారు. ఇద్దరికి కలిసి ఉండాలని లేదు, కలిసి ఉండాలి అనుకుంటున్నానని మాత్రం మాట్లాడుతోంది కానీ ఆ అమ్మాయి అది వాస్తవం కాదు. ఆ అమ్మాయికి ఏదో కావాలి, దానికోసం యుద్ధం చేస్తూ కలిసి ఉండటం అనేది ముందుకు తెస్తోంది. అతనికి ఇవ్వటం ఇష్టం లేక రోజుకొక నింద వేస్తున్నాడు ఆ అమ్మాయి మీద. ఈ నిందలు చూసి అమ్మాయి పారిపోవాలనేది ఒకటి. ఆ అమ్మాయికి అంటే అమ్మాయి కాబట్టి సింపతి వస్తుందేమో సమాజం నుంచి, దాన్ని దూరం చేయాలనే ప్రోగ్రాం కూడా కనిపిస్తోంది అతనిలో. నిన్న అన్నాడు ఆ మాట కూడా. అంటే అతని మిత్రుడు, నా మిత్రుడు రోజు మీకు ఏదో ఒక విషయం చెప్తున్నాడు కదా అన్నాడు ఆయన. శేఖర్ భాష ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆయన ఎక్కడెక్కడ కేసులో తవ్వి తీసి ఎఫ్ఐఆర్ కాపీలతో సహా మీడియా ముందుకు వస్తున్నాడు 2 రోజులకు ఒకసారి. ఇంత తవ్వకాలు ఎందుకు చేస్తున్నారు మీరు? ఇంత ప్రోబ్ ఎందుకు చేస్తున్నారు? ఇన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు అనేది ప్రశ్న. అంటే ఏది ఇవ్వడానికి మీరు నిరాకరిస్తున్నారు? ఎందుకు ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఈ ఎపిసోడ్ మీద? అంటే ఇది ఖచ్చితంగా ఆస్తి గొడవే, అంతకు మించి మరేమీ లేదు. ఒక సెటిల్మెంట్ ఏదో కావాలి. ఆవిడ ఇప్పటికీ అంటే ఆల్రెడీ దిలీప్ సుంకర ఆ కేసును కొంత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. అతనికి కూడా హోప్స్ పోతున్నట్టున్నాయి, తప్పుకునే మూడ్లో ఉన్నట్టున్నాడు. ఆవిడ వేరే లాయర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది, అది నాకు తెలుసు.
వేరే లాయర్లతో ఆవిడ మాట్లాడుతోంది. తనకి అంటే తనకున్నటువంటి సర్కిల్లో తన మిత్రుల ద్వారా ప్రయత్నం చేస్తోంది ఆవిడ. ఇంకొక హైకోర్టు లాయర్ని తీసుకురావాలి ఈ కేసులో. కానీ ఇంత కష్టం ఎందుకు పడాలి? ఓపెన్గా ఇది గొడవ. అంటే ఒకటి విల్లా ఉంది, అందులో వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారు. కలిసి ఉండగానే ఆ పై పోర్షన్లో ఈ మస్తాన్ సాయితో అమ్మాయి గొడవ పట్టడం నేను చూశాను అని చెప్పాడు ఫస్ట్ డేనే ఇతను. ఒకవేళ అదే వాస్తవం అనుకుంటే ఆ విల్లాకి సంబంధించిన గొడవ కూడా అయి ఉండొచ్చు. అది అమ్మేసి చెరిసగం తీసుకోవటం ఏదో, అంటే ఇద్దరి డబ్బులు ఉండి ఉండొచ్చు దానిలో. ఇలాంటి వ్యవహారాల్లో ఆర్థిక వ్యవహారమే కీలకం అవుతుంది. అది తేలకే కొట్టుకుంటున్నారు వాళ్ళు. అది తేల్చాలి ఇప్పుడు. అలాగే సినిమా ఇండస్ట్రీలో 2 parts వరవడే బాగా నడుస్తుంది. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా, అంటే 2 parts వల్ల ఇది దర్శకులకి బాగా వర్కౌట్ అవుతుంది అని అనుకోవాలా? ఎందుకు ఈ వరవడి ఇంతలా నడుస్తుంది? అంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనుకోగానే వీళ్ళు 2 పార్ట్లకు వెళ్ళిపోతున్నారు. నిజానికి ఆ కథకి ఆ స్కోప్ ఉందా లేదా అనేది వేరే గొడవ. ఆ స్కోప్ లేని కథల్ని కూడా 2 పార్ట్లు చేయాలనుకుంటున్నారు అంటే అక్కడ ఏదో కాన్స్పిరసీ ఉందనుకోవాలి. అంటే రెమ్యూనరేషన్లు చాలా భారీగా తీసుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ వచ్చినటువంటి వ్యాపారం అంతా కూడా హీరో డైరెక్టర్ పనిచేసుకుని రెండో భాగం ప్రొడ్యూసర్కి ఇతర టెక్నీషియన్స్కి వదిలిపెడుతున్నారు అనేది ఒకటి వినిపిస్తోంది. లేదు, ఫస్ట్ పార్ట్ ప్రొడ్యూసర్కి లేకపోతే టెక్నీషియన్స్కి వదిలేసి సెకండ్ పార్ట్ వీళ్ళు పంచుకుంటున్నారు, ఏదో ఒకటి జరుగుతోంది. అంటే రెమ్యూనరేషన్లు విపరీతంగా పెరిగిపోయినాయి. 100 కోట్లు అనేది చాలా చిన్న మాట అంటున్నారు ఇప్పుడు. 100 కోట్లు వసూలు చేసే తెలుగు సినిమా ఉంటుందా అనుకుంటున్నటువంటి దశలో అది దాటి 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకోవటం హీరో, అంటే 100 కోట్లు అనేది చాలా చిన్న మాట అనే పరిస్థితికి వచ్చేసింది. 120 కోట్లు 130 కోట్లు అలా వెళ్తోంది. అంటే మార్కెట్ పెరుగుతోంది కదా, విస్తృతమైన మార్కెట్లో మీరు సినిమాని రిలీజ్ చేస్తున్నారు. 1000 కోట్లు టార్గెట్గా సినిమాలు వస్తున్నాయి. ఈ 1000 కోట్లలో ఈ 1000 కోట్లు ఎవరి మీద వ్యాపారం చేస్తున్నారు? మీరు నా మీదే కదా వ్యాపారం చేస్తోంది, నాకు 120 కోట్లు ఇస్తే తప్పేమిటి అని హీరోలు అడుగుతున్నారు. ఈ లెవెల్ సబ్జెక్టు డిజైన్ చేసింది మేం కదా అని డైరెక్టర్ అడుగుతున్నాడు. అంటే 300 కోట్లు వీళ్ళిద్దరు రెమ్యూనరేషన్లకే వెళ్ళిపోతే నిజంగానే 1000 కోట్లు వసూలు చేస్తే ఓకే ఈ సినిమా, లేకపోతే ఏమిటి పరిస్థితి అనేది ఒక గందరగోళం. రెండోది, ఈ 2 పార్టులతో సినిమా తీయటం వలన జరుగుతున్నటువంటి ప్రమాదం ఏంటంటే, అంత కథ లేని సందర్భంలో ఈ 2 పార్ట్లు అనే కాన్సెప్ట్ పెట్టుకుని వీళ్ళు జనరల్గా మనకి సినిమా తీసేటప్పుడు ఒక అభిప్రాయం ఉంటుంది డైరెక్టర్కి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా పర్వాలేదు, సెకండ్ హాఫ్ బాగుండాలి. అంటే ఆడియన్స్ బయటకు వెళ్ళేటప్పుడు ఎమోషనల్గా బయటకు వెళ్ళాలి. అందుకని సెకండ్ హాఫ్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది అనేది ఒక సెంటిమెంట్ ఉంది. అది సిండ్రోమ్ కూడా. చాలామంది సెకండ్ హాఫ్ బాగా డిజైన్ చేసుకుని ఫస్ట్ హాఫ్ కొంచెం లూజ్గా వదిలేస్తారు. వదిలేసి సెకండ్ హాఫ్ బాగుంది కదా సినిమా ఆడేస్తుంది అనేటువంటి బిలీఫ్ మీద ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి ఏమవుతుందంటే ఈ ప్రభావం ఫస్ట్ పార్ట్ మీద పడుతోంది. ఫస్ట్ పార్ట్ ఎలా తీసినా పర్వాలేదు, సెకండ్ పార్ట్ బాగా తీద్దాం అనే ఆలోచన వైపు వెళ్ళిపోతున్నారు వీళ్ళు. దాంతో ఈ మధ్య వచ్చినటువంటి చాలా సినిమాలు, పాన్ ఇండియా సినిమాల్లో వచ్చినటువంటి ఫస్ట్ పార్ట్లు ఏవి బాలేవు. సలార్ చూసాం మనం, ఫస్ట్ పార్ట్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. అలాగే కల్కి కూడా కొంత ఇబ్బంది పెట్టారు. అంటే దానిలో ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉంది, సెకండ్ హాఫ్ కొంచెం ఎమోషనలైజ్ చేసే ప్రయత్నం చేశారు, ఓకే సినిమా పాస్ అయిపోయింది. ఇక భారతీయుడు అనే సినిమా పార్ట్ 2 అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇది 2 అని చెప్పారు, కానీ వాళ్ళు ఒరిజినల్గా ప్లాన్ చేసుకున్న దానిలో ఫస్ట్ పార్ట్ అది. ఇంకొక భాగం ఉంది, 3వ భాగం ఉంది దానికి. అది షూట్ అయిపోయి ఉంది, రిలీజ్ చేయాలి ఇప్పుడు. ఈ సందర్భంగా కమల్ హాసన్ గారు ఒక జోక్ వేశారు, 3వ భాగం కథ నచ్చి 2వ భాగాన్ని ఒప్పుకున్నాను అని. అంటే ఆడియన్స్ ఏమైపోవాలి, థియేటర్కి వెళ్ళిన వాళ్ళు అనేది చూడాలి. అందుకని ఏ భాగానికి ఆ భాగం, ప్రతి భాగానికి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఉంటాయి.
మీరు దీన్ని టోటల్గా ఫస్ట్ హాఫ్గా చూడకండి. ఈ ఫస్ట్ పార్ట్ని ఫస్ట్ హాఫ్గా అనుకుని దీనిలో ఏమీ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే ఏదో ఉంటుందని ఆశించి థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులు మోసపోతున్నారు. ఇప్పుడు పుష్ప పార్ట్ 1 కూడా అదే పరిస్థితి. అంటే డివైడ్ టాక్ వచ్చింది దానికి. హిందీ బెల్ట్లో సినిమా పాస్ అయ్యి నెమ్మదిగా ఇక్కడ కూడా నడిచిపోయింది, కానీ అది సెకండ్ పార్ట్ లేట్ కావడానికి కారణం అదే. అంటే ఫస్ట్ పార్ట్ మీద వచ్చినటువంటి క్రిటిసిజం దాన్ని ఓవర్కమ్ అవటం కోసం స్క్రిప్ట్ మార్చుకున్నాడు ఆయన, రీడిజైన్ చేసుకున్నాడు ప్రతి సీన్ని. అందుకని టైం తీసుకున్నాడు, షూట్కి కూడా అంత టైం తీసుకుంటున్నాడు. ఇప్పుడు డిసెంబర్ 6వ తారీఖు సినిమా రిలీజ్ చేస్తానని చెప్పారు. అది రిలీజ్ అవుతుందా లేదా అనే గందరగోళం ఇప్పటికే ఉంది. నిజానికి ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది. షూట్ అవ్వక డిలే అయ్యి డిసెంబర్కి పోస్ట్పోన్ చేసుకున్నారు. అది కూడా ఉంటుందా లేదా అనే డౌట్ ఉంది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు దాటుతుంది అప్పటికి. ఇంత గందరగోళంగా ఉన్నాయి సినిమాల పరిస్థితులు. ఇప్పుడు దేవర కూడా 2 భాగాలు. ఎన్టీఆర్ చేయబోతున్నటువంటి నెక్స్ట్ పిక్చర్ అంటే ప్రశాంత్ నీల్ సినిమా మొదలవుతుంది అంటున్నారు, అది కూడా 2 భాగాలు. ప్రశాంత్ నీల్ ఆల్రెడీ ఒక పార్ట్ 2 తీయాల్సిన బాధ్యత ఉంది అతనికి, సలార్ 2 చేయాలి. ఈలోపు ఎన్టీఆర్ సినిమా 1 ఒప్పుకున్నాడు. ఈ 1 మొదలవుతుంది, ఎన్టీఆర్ లేకుండానే కొంత షూట్ మొదలు పెట్టేశారు అంటున్నారు. కాబట్టి ఈ పార్ట్ 1 ఆ పార్ట్ 2 కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఉంది అతని మీద. ఇలా ప్రతి డైరెక్టర్ మీద బర్డెన్ ఉంటుంది. వీళ్ళందరూ పార్ట్ 1 ఏదో చుట్టేసి రిలీజ్ చేసేద్దాం అనేటువంటి మూడ్లో వెళ్తున్నారు. అంటే జనరల్గా ఉండేటువంటి వీక్నెస్ ఇది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా పర్లేదు, సెకండ్ హాఫ్ చూసుకుందాం అని వీళ్ళకి ఏదైతే ఒక మూఢనమ్మకం ఏర్పడిందో ఆ మూఢనమ్మకం నుంచి ఫస్ట్ భాగాలు అంటే పార్ట్ 1లో ఇబ్బంది పెడుతున్నారు. అందుకని పార్ట్ 1కి వెళ్ళాలంటే భయపడుతున్నారు జనాలు. ఇప్పుడు పార్ట్ 1కి జనాలు వెళ్ళకపోతే పార్ట్ 2 పరిస్థితి ఏమిటి అనేది ప్రశ్న. అందుకని ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు తీసే పార్ట్ 1 మీద కేంద్రీకరణ పెట్టండి. పెట్టి థియేటర్కి వచ్చినటువంటి ప్రేక్షకులను ఎమోషనలైజ్ చేయండి, లేకపోతే ఎంటర్టైన్ చేయండి, ఇంకేదైనా చేయండి, ఎంగేజ్ చేయండి. ఆడియన్స్ని ఇబ్బంది పెట్టద్దు. కల్కిలో కూడా అదే జరిగింది. నిజానికి కల్కి ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా ఏడిపించారు, సెకండ్ హాఫ్ పర్వాలేదు, కొంచెం నడిచింది సినిమా. పార్ట్ 2 డెఫినెట్గా బెటర్గా ఉంటుందని చెప్తున్నారు. అది ఓకే. పార్ట్ 2 అంటే మీ దృష్టిలో సెకండ్ హాఫ్, కానీ ఆడియన్స్ దీనికి కూడా 500 ఇస్తున్నారు, దీనికి 500 ఇస్తున్నారు, దానికి 500 ఇస్తారు. మరి 500 ఇచ్చిన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకని కొంచెం మీరు తీసే సినిమాల మీద బాధ్యతతో వ్యవహరించండి అని డైరెక్టర్లను వేడుకోవడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. అయితే ఈ ఫార్ములా ఎంతకాలం వర్కౌట్ అవుతుంది? అంటే మార్కెట్ ఉన్నంతకాలం నడుస్తుంది. ఎప్పుడైతే 2-3 ఫ్లాప్స్ వచ్చాయో మళ్ళీ ఆగిపోతారు. 2-3 భారీ అంటే ఇక్కడ 600 కోట్లు పెడుతున్నామని చెప్తున్నారు, 300 కోట్లు కనీసం పెడుతున్నారు. 300 కోట్లు పెట్టినటువంటి సినిమా డిజాస్టర్ అయితే ఆ ప్రొడ్యూసర్ పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. ఇప్పుడు ఆ మధ్యకాలంలో 2-3 సినిమాలు ఎలాంటివి చూసాం మనం. అంటే పాన్ ఇండియా మార్కెట్ని టార్గెట్ చేస్తూ అంటే ఆచార్య కూడా ఆ ప్రయత్నమే, ఆచార్య అదే ప్రయత్నం, అంతకుముందు సైరా కూడా అదే ప్రయత్నం, ఇప్పుడు చిరంజీవి గారు చేస్తున్నటువంటి విశ్వంభర కూడా అదే ప్రయత్నం. అయితే సీక్వెల్ ఉంటుందా లేదా అనేది ఇంకా వాళ్ళు ఓపెన్ చేయట్లేదు, కానీ పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్గానే జరుగుతుంది ఆ సినిమా కూడా. ఈ ప్రయత్నాలన్నీ బాగానే ఉన్నాయి, భారీగా డబ్బులు పెడుతున్నారు. ఇది గనక దెబ్బతింటే అంటే మనకు అశ్విని దత్ గారు శక్తి అనే ఒక సినిమా చేశారు గతంలో, విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టి చేశారు, 20 కోట్లు నష్టం వచ్చింది నాకని ఇప్పటికీ మాట్లాడతాడు ఆయన. అంటే చిన్న సినిమా కంటెంట్ ఉండి ఒకవేళ ఏదైనా ఫెయిల్ అయితే అదేదో పద్ధతిలో డబ్బులు వచ్చేస్తాయి దానికి, ఓటీటీలోనో మరొక చోట. కానీ పెద్ద సినిమా డిజాస్టర్ అయితే ఎక్కడా డబ్బులు రావు, ఇంకా దాని మీద ఏ రకమైనటువంటి హోప్స్ ఉండవు ఎవరికి. అందుకని చిన్న సినిమాలే ఎప్పుడైనా సేఫ్. ఈ పెద్ద సినిమాలు రిస్కే, అందరి జీవితాలు రిస్క్లో పెడతారు. ఇప్పుడు లైగర్ అనే సినిమా ఉంది, ఈ రోజుకి దాని తాలూకా కష్టాలు పూరి జగన్నాథ్ని వెంటాడుతున్నాయి. ఆయన ఈ డబుల్ స్మార్ట్ అనేటువంటి సినిమా
తెలంగాణలో రిలీజ్ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. అంటే పాత బకాయిలు క్లియర్ చేయండి అని అడుగుతున్నారు. పాత కమిట్మెంట్స్ ఉన్నాయి మీవి, వాటి సంగతి అవి తేల్చండి, తర్వాత దీని గురించి మాట్లాడదాం అంటున్నారు. ఇప్పుడు ఏలూరు సీను అనేటువంటి డిస్ట్రిబ్యూటర్ ఆ మధ్య రంగంలో కనిపించలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ఆయన ఈ డబుల్ స్మార్ట్ సందర్భంగా. అందుకని ఈ థియేట్రికల్ రైట్స్ అమ్మకాలు అనేది ఇప్పటికీ ఇష్యూ ఉంది కాబట్టి ఇంకొంచెం బాధ్యతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నష్టం వస్తే చాలా భారీ నష్టాలే ఉంటాయి. లాభాలు చిన్న సినిమా హిట్ అయితే వచ్చేంత లాభాలు ఉండవు ఇక్కడ. అంటే 600 కోట్లు పెట్టి 1000 కోట్లు తీసుకుంటే అదేం లాభం? అలా కాకుండా ఈ మహారాజా అనేటువంటి సినిమా 20 కోట్లు పెట్టి తీసి ఇప్పుడు దాదాపు 200 కోట్ల పైన వెళుతోంది. అది మంచి వసూలు. అది ఎప్పుడైనా సేఫ్ గేమ్. చాలా కాలం క్రితం విజయబాపిరెడ్డి గారు ఒక మాట అనేవాడు, ఎన్టీ రామారావు గారు 5 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకునే రోజుల్లో ఆయనకి ఇచ్చే రెమ్యూనరేషన్తో చిన్న సినిమాలు 3 తీయొచ్చు అని మాట్లాడాడు. అప్పట్లో ఆయన బొమ్మరిల్లు అని మురళీమోహన్ గారితో ఒక సినిమా తీసి హిట్ కొట్టి ఇలాంటి సినిమాలు 3 తీయొచ్చు పెద్ద హీరోలకు ఇచ్చే రెమ్యూనరేషన్తో అని చెప్పాడు ఆయన. అదే పరిస్థితి ఎప్పుడూ ఉంది ఇంకో రకంగా. అందుకని చిన్న సినిమాలే సేఫ్. ఈ పాన్ ఇండియా మోజులో ఒకవేళ డిజాస్టర్ అయితే సినిమా చాలామంది దెబ్బతింటారు. టోటల్ కొలాప్స్ అన్నమాట. లైగర్ సినిమా ఒక ఉదాహరణ, ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ. అది ఆ హీరో కోలుకోవడానికి ఇంకా టైం తీసుకుంటున్నాడు ఆయన. హీరో కోలుకోలేకపోతున్నాడు, డైరెక్టర్ పరిస్థితి అదే. ఇప్పుడు ఈ డబుల్ స్మార్ట్ ఏదైనా తేడా అయితే ఏమిటి తెలియదు. అలాగే స్కంద అని ఒక సినిమా వచ్చింది ఈ మధ్యకాలంలో, అది కూడా పార్ట్ 1 అనే చెప్పారు, దానికి పార్ట్ 2 ఉండే అవకాశం లేదు. ఇప్పుడు ఆయన బాలకృష్ణతో సినిమా చేసుకునే ప్రోగ్రాంలో ఉన్నాడు డైరెక్టర్ బోయపాటి. ఇలా ప్రామిస్ చేసి తీయలేకపోవడం అంటే ఆ పార్ట్ 1 హిట్ అవ్వక మర్చిపోతున్నారు కన్వీనియంట్గా, మనం ప్రామిస్ చేసామే అని అనే విషయం కూడా మర్చిపోతున్నారు. ఎక్కడ మాట్లాడడం కూడా మాట్లాడట్లేదు. ఇది కండిషన్. రైట్, థ్యాంక్ యూ సార్. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని, టాలీవుడ్లో జరుగుతున్న అంశాలని ఈరోజు మన చిత్రసీమ ప్రేక్షకులకి చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి టాలీవుడ్లో ఉన్నటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలపై అనాలిసిస్. కీప్ వాచింగ్ చిత్రసీమ.